అంటే ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. షీ టీమ్ అనగానే ఆడపిల్లల వేధింపులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, మైనర్లకు కావచ్చు, ఎవరికైనా విద్యార్థులకు కూడా కావచ్చు. ఎవరికైనా కూడా వేధింపుల నుంచి రక్షణ కల్పించేదే షీ టీమ్. అదే ఈ షీ టీంలో మనతో పాటు ఈరోజు సిఐ కరుణాకర్ సార్ వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి షీ టీమ్ అంటే ఏమిటి, షీ టీమ్ లోకి వచ్చిన కంప్లైంట్స్ ఏ విధంగా వాళ్ళు చొరవ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుందనే అంశాలపై ఈరోజు వారితో మాట్లాడి చర్చించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీరు షీ టీమ్ అనగానే అసలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రజల్లో ఇంతవరకు కూడా అవగాహన లేదు. అసలు షీ టీమ్ అంటే ఏమిటి, ఏ విధంగా ఉంటుంది? నా పేరు కోట కరుణాకర్ అండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, షీ టీమ్ అండ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ అండ్ భరోసా. ఈరోజు మహిళల పట్ల మరియు విద్యార్థినుల పట్ల జరిగే వేధింపుల గురించి మేము ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాము, వాటిని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాము, ఒకవేళ వేధింపులకు గురైతే అలాంటి మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు మేము ఏ విధంగా న్యాయం చేస్తున్నాము, మీరు షీ టీమ్ వారిని ఏ విధంగా సంప్రదించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మేము మీకు తెలియజేయాలనుకుంటున్నామండి. షీ టీమ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళల భద్రత కోసం, మహిళలు మరియు పిల్లలు, ఆడపిల్లలు, విద్యార్థుల యొక్క వారి యొక్క రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డది ఈ షీ టీము. ఈ షీ టీం వచ్చేసి మన నల్గొండ జిల్లాలో 2015 ఏప్రిల్ 1వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో నుంచి కూడా షీ టీంలో పనిచేస్తారా, లేకపోతే కొత్తగా షీ టీం కానీ రావడం జరిగిందా? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది షీ టీంలో? నేను గత 6 నెలల నుంచి షీ టీము ఇన్ఛార్జ్ సిఐగా పనిచేస్తున్నానండి. గతంలో నేను షీ టీంలో పనిచేయలేదు. ప్రస్తుతం గత 6 నెలల నుంచి నేను షీ టీం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అంటే షీ టీంలో మీరున్నటువంటి సమయంలో మీ ఆధ్వర్యంలో ఎలాంటి కేసులు ముఖ్యంగా ప్రాధాన్యంగా వచ్చేది? షీ టీంలో ప్రత్యేకంగా ఆడపిల్లలు కావచ్చు, చదువుకునే ఎక్కువ విద్యార్థినులు, ఎక్కువ పిటిషన్లు కూడా మాకు విద్యార్థుల నుంచి వస్తుంటాయి. అదేవిధంగా పనిచేసే ప్రదేశాలలో ఎవరైతే మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటారో, విద్యార్థుల నుంచి ఎవరైనా ఆకతాయిలు వేధించడం కానీ, బెదిరించడం కానీ, నన్ను ప్రేమించమని వేధించడం కానీ, ఇలాంటి కేసులు మనకు ఎక్కువగా వస్తుంటాయి. అంటే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఎవరైతే మహిళలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక సమస్యలతో అనేక వేధింపులకు గురవడం జరుగుతుంది. అయితే ఏదైతే వాళ్ళు వేధింపులకు గురవడం జరిగినప్పుడు మీకు కంప్లైంట్ ఇవ్వడం, నేరుగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, అయితే ఆన్ కాల్లో మీకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కంప్లైంట్స్ అనేవి రావడం జరుగుతుంది? ఈ ఫిర్యాదులు అనేసరికి వివిధ రకాలుగా వస్తాయండి. కొంతమంది డైరెక్ట్గా వచ్చి నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదిస్తుంటూ ఉంటారు. కొంతమంది ఫోన్ ద్వారా కూడా సంప్రదిస్తూ ఉంటారు. ఆడపిల్లలు ఎవరైతే వేధింపులకు గురైన వారు ఉన్నారో, మహిళలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వారు ఏ విధంగా మాకు ఫిర్యాదు చేసినా సరే మా యొక్క రెస్పాన్స్ ఒకే విధంగా ఉంటుంది. తప్పకుండా వచ్చి షీ టీం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని ఏమీ అవసరం లేదు. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉండవచ్చు. అలాంటి వారు నేరుగా మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఒకసారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటుందా సార్? నల్గొండ జిల్లా షీ టీంను సంప్రదించవలసిన నెంబరు 8712670235. 8712670235 అండి. ఈ నెంబర్ ద్వారా ఎవరైనా సరే వేధింపులకు గురైన మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా నేరుగా ఫోన్ ద్వారా మమ్మల్ని త్రూ వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. కొందరిలో సమస్యకు గురవుతున్నప్పటికీ కూడా కొందరిలో ఒక భయం, ఒక ఆందోళన అనేది ఉండడం జరుగుతుంది. అంటే మేము షీ టీంకి కానీ లేకపోతే ఉన్నత అధికారులు ఎవరైనా పోలీసు డిపార్ట్మెంట్లో మేము కంప్లైంట్ చేసినా ఉంటే మా విషయాలు గోప్యంగా ఉంచుతారా, లేకపోతే ఎక్స్పోజ్ చేస్తారా, అప్పుడు మేము ఫ్యామిలీ పరంగా కావచ్చు, బయట సొసైటీ పరంగా కావచ్చు ఇబ్బంది పాలవుతాము అని చెప్పేసి ఒక భయాందోళనకు గురయ్యి చాలా మంది ఆడవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎవరు కూడా వాళ్ళ సమస్యలను, వాళ్ళ వేధింపులన్నీ ఎవరు కూడా ఇంతకుముందు మీరు అన్నట్టుగా జాబ్ చేసే దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాళ్ళు వేధింపులకు గురవుతూ ఉంటారు. వాళ్ళ సమస్యను బయటకు చెప్పుకోలేక లోనే బాధపడుతుంటారు. అలాంటి సమస్యలకు మీరు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? ఆ సమస్యను మీరు తెలుసుకుని ఎలా పరిష్కరిస్తారు? మా దగ్గరికి ఎవరైతే మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఫిర్యాదు యొక్క వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా పక్క వ్యక్తికి కూడా మేము తెలవనియము. వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతవి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఫిర్యాదు చేయదలుచుకున్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దీని గురించే మేము స్థానిక స్కూల్స్,
పాఠశాలలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, వివిధ రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, మేమందరం కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థినులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాం మేము. ఒకవేళ ఎవరైనా అలాంటి వేధింపులు ఎవరైనా ఎదుర్కొని ఉంటే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి, ఎవరికి తెలియజేయబడవు అనేది మేము ఆ ధైర్యం కూడా మా షీ టీం నల్గొండ నుంచి కల్పించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు స్కూల్స్ లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, వివిధ ఏరియాస్ లో కావచ్చు, మీరు అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమాలు. అదే ఆ తర్వాత వాళ్ళ రిజల్ట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది ఈ కార్యక్రమాల పట్ల? సో మేము వివిధ పాఠశాలలలో, కళాశాలలలో మేము ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించినాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించకంటే ముందు, కల్పించిన తర్వాత ఎవరైతే వేధింపులు ఎదుర్కొంటున్నారో అమ్మాయిలు చాలా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. సో అదొక శుభ పరిణామం. ఎందుకంటే తెలిసి తెలియక ఏదైనా జరిగినప్పుడు దాన్ని వారిలో వారు మదన పడకుండా, కుటుంబ సభ్యులకు చెప్పలేక, ఎవరికి చెప్పుకోలేక మదనపడి జీవితాలు పాడు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలా ఎవరు కూడా వారి జీవితాలు పాడు చేసుకోకుండా ధైర్యంగా ముందుకొచ్చి మాకు ఫిర్యాదు చేయమని మేము అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తున్నాము. అలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల చాలా మార్పు వచ్చిందని నా అభిప్రాయం. అంటే సార్ ఇప్పుడు మనం స్కూల్స్ విషయంలో, కాలేజెస్ విషయంలోకి వస్తే విద్యార్థులు ఈ మధ్య కాలంలో టోటల్లీ డిపెండ్స్ అన్న కోవిడ్ తర్వాత సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఆ సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది విద్యార్థులపై? వాస్తవానికి మాకు వచ్చేటటువంటి ఫిర్యాదుల్లో చాలా భాగం వరకు ఈ సోషల్ మీడియాని ప్రాపర్గా వినియోగించుకోకపోవడం వల్ల, సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండడం వల్ల మన యొక్క వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో ఒక ప్రొఫైల్ ఫోటో కావచ్చు, అదేవిధంగా స్టేటస్ పెట్టుకోవడం కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మన యొక్క వివరాలు, మన కుటుంబ సభ్యుల వివరాలు, మన యొక్క వ్యక్తిగత వివరాలు మనమే బహిర్గతపరుస్తున్నాము ఎదుటి వ్యక్తికి. అలా బహిర్గతపరచడం వల్ల ఎదుటి వ్యక్తి దాన్ని మార్ఫింగ్ చేయడం కావచ్చు, ఏదైనా అశ్లీలంగా తయారు చేయడం కావచ్చు చేసి అటు విద్యార్థుల్ని కానీ మహిళల్ని కానీ వేధించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము విద్యార్థినులకు, మహిళలకు ఇచ్చేటటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ ఏదైతే సోషల్ మీడియా యొక్క వాడకము మనం ఎంతవరకు వాడాలి, ఎంతవరకు మనకు అవసరం ఉన్నది అంతవరకు మాత్రమే వాడండి. దయచేసి అంతకు మించి, అవసరానికి మించి ఎక్కువ వాడి మన యొక్క వ్యక్తిగత విషయాలు బహిర్గత పరిచి ఇలా ఇబ్బందులకు గురి కావద్దనే విషయం కూడా మేము మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళందరికీ కూడా మా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలియజేయడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే అపరిచిత వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా పరిచయం అవుతారో వారితో పాటు వీళ్ళు రెస్టారెంట్ కావచ్చు, ఐస్ క్రీమ్ పార్లర్స్ కావచ్చు, అలా వెళ్ళడం జరుగుతుంది కొంతమంది. అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి? వాళ్ళు షీ టీమ్తోనే అప్రోచ్ అవ్వడమా, లేకపోతే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి? వాళ్ళకి ఏమైనా సమస్య ఫేస్ అవుతే వాళ్ళు షీ టీంని ఎలా అప్రోచ్ అవ్వచ్చు ఆ టైంలో? సో నా యొక్క అభిప్రాయం ఏంటంటే, మొట్టమొదటగా సోషల్ మీడియాలో ఎవరైతే అపరిచిత వ్యక్తి ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు మనకు హాయ్ అని మెసేజ్ చేస్తారు, లేదంటే మనల్ని పరిచయం చేసుకోవడానికి ఒక అమ్మాయి లాగానో, లేకపోతే అబ్బాయి అయితే అమ్మాయి లాగానో, అమ్మాయి అయితే అబ్బాయి లాగానో మనల్ని ఒక అపరిచిత వ్యక్తి సంప్రదించడం ఫోన్ ద్వారా, అతని ఫోటోలు పంపించకుండా వేరే ఒక అందమైన అమ్మాయి ఫోటో పంపించడం, లేదంటే అందమైన అబ్బాయి ఫోటో పంపించి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మోసం చేయడము ఎక్కువ శాతం ఈ విధంగానే జరుగుతున్నాయండి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అపరిచిత వ్యక్తులతోటి ఎక్కువగా ఎవరైనా మనకు అలా సంప్రదించినా సరే వారికి మన యొక్క రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళని బ్లాక్ లో పెట్టడము, లేదు అంటే వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వకుండా ఉండడము చేయడమే ఉత్తమము. మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చేసినటువంటి సంఘటన కావచ్చు, మీకు హ్యాపీగా అంటే మీరు ఆ కేసు డీల్ చేసి ఆ పేరెంట్స్ నుంచి కావచ్చు, ఆ పిల్లల నుంచి కావచ్చు వాళ్ళని బయటపడేసి హ్యాపీగా ఫీల్ అయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? హ్యాపీగా ఫీల్ అయిన సంఘటన అంటే ప్రతి కేసు కూడా ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. ప్రతి కేసులో కూడా ఎవరికైతే మా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసిన బాధితురాలు ఎప్పుడైతే నాకు న్యాయం జరిగింది అని సంతోషంగా ఫీల్ అయిందో, అలాంటి ప్రతి కేసులో కూడా మేము హ్యాపీగా ఫీల్ అయినాము. ఎందుకు అనంటే చాలా మంది తల్లిదండ్రులకు చెప్పుకోలేక, స్నేహితులకు చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక చివరికి ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితుల్లో మా దగ్గరికి మమ్మల్ని సంప్రదించిన సందర్భాల్లో వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చేసి
ఎదుటి వ్యక్తిని, ఆ అమ్మాయిని కానీ మహిళని కానీ వేధించిన వ్యక్తిని మేము పిలిపించి ఆమెకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేసి ఆమెకు ఎన్నో కేసులలో, ప్రతి కేసులో, దాదాపు ప్రతి కేసులో కూడా మేము న్యాయం చేయడం జరిగింది. కాబట్టి మాకు ప్రతి కేసు కూడా సంతృప్తికరంగా ఇచ్చిందని నా అభిప్రాయం. మీకు బాధ కలిగించిన సంఘటనలు కూడా ఏమైనా ఉన్నాయా? నాకు బాధ కలిగించిన సంఘటనలు అనంటే సోషల్ మీడియా, ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే సోషల్ మీడియా వల్లనే మహిళలు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, తెలిసి తెలియక కొంత ఎంతూజియాజం, ఓవర్ ఎంతూజియాజం తోటి కొంత మనకి ఏమి కాదులే నమ్మకం, మనకి ఏమీ కాదు, మనం ఫోటో పెట్టుకున్నా, మనం వీడియో పెట్టుకున్నా సోషల్ మీడియాలో మాకు ఏమీ కాదు అని కొంతమంది, తెలిసి తెలియక కొంతమంది వారి యొక్క వీడియోస్ని, ఫొటోస్ని అప్లోడ్ చేయడం వల్ల వారి యొక్క ప్రమేయం లేకుండానే ఎవరైతే ఫోటోలు పెట్టారో, ఎవరైతే వీడియోస్ పెట్టారో సోషల్ మీడియాలో, వారి యొక్క ప్రమేయం లేకుండానే సోషల్ మీడియాలో చాలా మంది సైబర్ ఫ్రాడ్లో వారి యొక్క ఫోన్స్ హ్యాక్ చేయడం కావచ్చు, వారి ఫొటోస్ మార్ఫింగ్ చేయడం కావచ్చు, ఇలాంటివి చాలా చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి సమాజంలో పరువు పోయిన తర్వాత మన కుటుంబం పరువుని ప్రాణం కంటే ఎక్కువ మనం భావిస్తాం. కాబట్టి ఆ పరువే పోయిన తర్వాత ఈ ప్రాణం ఎందుకు అనే భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో చాలా బాధాకరమైన విషయం, సోషల్ మీడియాలో మన యొక్క వ్యక్తిగత విషయాలు దయచేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దని నేను మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే ఒక్కసారి మన ఫోన్ హ్యాక్ అయింది అనంటే, ఒకసారి ఒక సంఘటన జరిగింది అనంటే తిరిగి మళ్ళీ దాన్ని మనం పొందాలి అంటే చాలా కష్టము. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను సోషల్ మీడియాని కొంచెం తక్కువగా వినియోగించమని కోరుతున్నాను. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే ప్రభుత్వం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ శాఖలలో చాలా అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ మహిళల్లో కంటే కూడా విద్యార్థులలో ఎక్కువ ఈ అత్యాచారాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, హెరాస్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది. అంటే ఇన్ని కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమం చేసినప్పటికీ కూడా అరికట్టకుండా ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. అంటే కారణం ఏమై ఉంటుంది? కారణం ఏమై ఉంటుందంటే ఒక ప్రభుత్వాలు, పోలీసు శాఖ కృషితో పాటు ప్రజల యొక్క పూర్తి సహకారం కూడా మాకు ఉండాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారు, రోజుకు వాట్సాప్లో ఎవరితోని చాట్ చేస్తున్నారు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఏది చెడు ఏది మంచి అని చెప్తూ వాళ్ళని ఒక సక్రమమైన మార్గంలో నడిపించే ప్రయత్నము మొట్టమొదటిగా చేయాల్సింది తల్లిదండ్రులే. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాతనే ఆచార్య దేవోభవ అని అన్నారు మన పెద్దలు. తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా గురువు. కాబట్టి మొట్టమొదట వారి యొక్క మంచి చెడు, వారి యొక్క ప్రవర్తన 24 గంటలు గమనించగలిగేది ఒక తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం కేర్ఫుల్ గా ఉంటూ, జాగ్రత్తగా ఉంటూ, మన పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా వెళ్ళట్లేదా, ఎక్కడికి వెళ్తున్నారు అనేది కొంచెం దయచేసి ఒక నిఘాలాగా కాకుండా, వారి మీద మన యొక్క సంపాదన మీదనే కాకుండా కొంచెం పిల్లల మీద కూడా, వారి భవిష్యత్తు మీద కూడా కొంచెం దృష్టి పెట్టి మాకు సహకరిస్తే ఈ సమాజానికి ఎంతో మంచి చేసిన వారు అవుతారు. ఆటోమేటిక్ గా ఈ కేసులు అనేవి కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నల్గొండ జిల్లాకు వచ్చేసరికి మేము మా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారము మా ప్రయత్నం మేము ప్రతిరోజు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. పేరెంట్స్ తోని మాట్లాడుతున్నాము, పిల్లలతో మాట్లాడుతున్నాము, గురువులతో మాట్లాడుతున్నాము. కాబట్టి మా యొక్క ప్రయత్నానికి మీ తల్లిదండ్రుల యొక్క సహకారం తోడైతే తప్పనిసరి మనం విద్యార్థుల మీద కావచ్చు, మహిళల మీద కావచ్చు జరిగే లైంగిక దాడులని, వేధింపులను 100కు 100% అరికట్టవచ్చు. సో మీరు చెప్పినట్లుగా విద్యార్థులలో 3వ స్థానంలో ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో ఉండొచ్చు అనుకోవచ్చు. అదే మనకు నల్గొండలోనే రీసెంట్ గా చూస్తున్న నల్గొండనే కాకుండా వివిధ ప్రాంతాలలో కూడా టీచర్స్ విషయంలో కూడా విద్యార్థులు చాలా వేధింపులకు గురవడం జరుగుతుంది. దాన్ని ఎలా తెలుసుకుంటున్నారో, ఏ విధంగా పరిష్కార మార్గం చూపిస్తాం అనుకుంటున్నారు, అలాంటి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో
ఏ శాఖలో కూడా మంచి చెడు, ఏ వ్యవస్థలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. అదేవిధంగా తల్లి తండ్రి తర్వాత ఎక్కువగా మన అందరం కూడా గౌరవించేది, వ్యవస్థ గౌరవించేది గురువుని. అలాంటి గురువులలో కూడా ఎక్కడో ఒకళ్ళు చెడ్డవాళ్ళు ఉంటే ఉండవచ్చు. కాబట్టి విద్యార్థినులు మా గురువు గారే కదా అని చెప్పేసి మంచిగా ఉండే ప్రయత్నం చేయవచ్చు, గౌరవంగా ఉండే ప్రయత్నం చేయవచ్చు. దానిని కొంతమంది గురువులు దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నంలో భాగంగానే మీరు చెప్పినటువంటి ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మీ పిల్లలకు నేర్పిస్తే గురువులు కావచ్చు, పక్కన ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా మన ఇంటి పక్కన అబ్బాయిలు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా మన యొక్క అమ్మాయిని, మన ఇంటి అమ్మాయినో పట్టుకున్నప్పుడు అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా అనేది ఆ అమ్మాయికి తెలియజెప్పగలిగితే అది ప్రారంభ దశలోనే నష్టపోకుండా, అమ్మాయికి తీవ్రమైన నష్టం జరగకుండా ప్రారంభ దశలోనే దాన్ని మనం అరికట్టవచ్చు అనేది నా అభిప్రాయం. కాలంలో చిన్న వయసులోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు కావచ్చు అంటే చిన్న వయసులోనే వాళ్ళు అంటే ఒక లవ్ కి అట్రాక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే పోకిరి అట్రాక్ట్ అవ్వడం కావచ్చు, కొంతమంది వేధింపులకు గురవడం జరుగుతుంది. అంటే ఎందుకు కావచ్చు అంటారా? అలాంటి పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అసలు వాళ్ళు ఎందుకు ప్రాబ్లమ్స్, అంటే మీ దృష్టికి ఎన్ని సమస్యలు వచ్చాయి ఈ మధ్య? సో నా అనుభవ దృష్ట్యా ఇలాంటి మీరు అన్నట్టు చిన్న వయసులోనే అమ్మాయిలు ఈ పోకిరీలకు వాళ్ళకు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనే విషయానికి వస్తే, ఆడపిల్ల పట్ల సమాజంలో కొంత చిన్న చూపు ఉండడం, చాలా మంది తల్లిదండ్రులు అబ్బాయిని ఒకలాగా చూడడము, కూతుర్ని ఒకలాగా చూడడము, అబ్బాయికి ఏది కావాలంటే అది కొనివ్వడము, అమ్మాయికి కొంత వివక్ష చూపించడము, అబ్బాయికి మంచిగా చదివిపిస్తే వాడు రేపు సంపాదించి నాకు ఇస్తాడు, అమ్మాయిని చదివిపిస్తే నాకేమొస్తుంది, ఎన్ని సంవత్సరాలైనా అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేదే కదా అనే ఒక భావం చాలా మంది, కొంతమంది తల్లిదండ్రుల్లో ఉండడం వల్ల ఆ ఆడపిల్లలు ఇంట్లో వివక్షకు గురి కావడం వల్ల, వాళ్ళు అక్కడ ప్రేమను పొందలేకపోవడం వల్ల తల్లిదండ్రుల నుంచి వాళ్ళు ఆటోమేటిక్ గా స్కూల్కో కాలేజ్కో వెళ్ళిన తర్వాత ఎవరైతే వారి పట్ల ప్రేమ చూపిస్తారో వారికి ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు. వారికి అది కపట ప్రేమనా నిజమైన ప్రేమనా అని తెలుసుకునే వయస్సు వారికి లేదు కాబట్టి మోసపోతున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ మీ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా ఒకటేలాగా స్వీకరించండి. అబ్బాయికి ఏ విధంగా అయితే మనం విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామో లక్షలు ఖర్చు పెట్టి, అదే విధంగా అమ్మాయికి కూడా అబ్బాయితో సమానంగా విద్యాబుద్ధులు నేర్పించండి, అబ్బాయితో సమానంగా అమ్మాయిని ట్రీట్ చేయండి. అప్పుడు మాత్రమే మనం ఈ సమాజంలో వివక్షను పోగొట్టగలుగుతాము. ఆ అమ్మాయికి మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు అనే ధైర్యం ఒకటి ఉంటది. అలాంటి సందర్భంలో ఒకవేళ అమ్మాయి ఏదైనా వేధింపులకు గురైనా సరే చీటింగ్ దాకా రాకుండా మొట్టమొదట మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటది. మీ ద్వారా ఆమెకు ఒక సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి తద్వారా ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా మనం ఆపగలుగుతాము అనేది నా ఉద్దేశం. షీటీము అధికారులు కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఆడపిల్లలు మారకుండా అదే ఒక అబ్బాయి ట్రాప్ లో పడి నేను ఆ అబ్బాయినే మ్యారేజ్ చేసుకుంటాను, నేను అబ్బాయితో పాటు ఉంటాను, పేరెంట్స్ కావచ్చు, అధికారులను కావచ్చు ఎదిరించి మరి పెళ్లి చేసుకున్న సంఘటనలు అయితే మనం చూస్తూ ఉంటాము. ఎంతవరకు ఇవి సక్సెస్ అవ్వడం జరిగింది, ఎంతవరకు అవి ఫెయిల్, అంటే మీ దృష్టిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? అలా ఒకసారి మన దగ్గర ఫిర్యాదు చేసిన వారు మళ్ళీ తిరిగి నేను ఆ అబ్బాయితోనే వెళ్ళిపోతా అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ అండి. 1-2 ఉండొచ్చు. వారికి వయసు రీత్యా, వారి యొక్క అవగాహన రాహిత్యం రీత్యా వాళ్ళు అలా చెప్పి ఉండొచ్చు. కానీ మేము వారిని కూర్చోబెట్టి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఈ నిర్ణయం తీసుకుంటే నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్పేసి వారికి కౌన్సిలింగ్ చేయడం ద్వారా వారి యొక్క మనసు మార్చి వారి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆ బాధితురాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగినప్పుడు
ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు మీరు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ మీరు ఒకవేళ కొట్టడం లాంటిది అలా ఏమైనా ఉంటుందా షీటింగ్లో, డిపార్ట్మెంట్లో? ఒకవేళ అలా చేసినప్పటికి కూడా ఆ వ్యక్తి మారకుండా బయటికి వచ్చాక నేను చేయనని చెప్పేసి బయటికి వచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం లాంటిది, లేదా ఇంకేదన్నా ఆ అమ్మాయికి ఒక థ్రెట్ అనేది తీసుకురావడం జరిగినప్పుడు ఆ అమ్మాయి ఏ విధంగా అలర్ట్ కావాలి? సో అలా ఒక్కసారి మన దగ్గర కౌన్సిలింగ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సంఘటన మళ్ళీ అదే సంఘటన జరిగిన విషయాలు చాలా అరుదండి. నేను పనిచేసిన ఈ గత 6 నెలల కాలంలో ఒక్క సంఘటన కూడా తిరిగి మళ్ళీ అదే అబ్బాయి ఆ అమ్మాయిని వేధించడం కానీ, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని వేధించడం కానీ అలాంటివైతే ఇప్పటి వరకు మా నోటీస్కు రాలేదు, జరగలేదు. పేరెంట్స్ కావచ్చు, స్కూల్లో వ్యవస్థలకు కావచ్చు, విద్యాశాఖలకు కావచ్చు, ఎలాంటి సలహా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఓవరాల్ గా జనాలకి? సో శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు, నల్గొండ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో, మా షీ టీమ్స్ జిల్లా ఇన్ఛార్జి గారు, మా అడిషనల్ ఎస్పీ గారు రామ్ నాయక్ సార్ గారి ఆధ్వర్యంలో మేము షీ టీంలో నల్గొండ జిల్లా షీ టీంలో నల్గొండ సబ్ డివిజన్లో ఒక షీ టీము, మిర్యాలగూడ సబ్ డివిజన్లో ఒక షీ టీము, అలా సబ్ డివిజన్ వైజ్ డివైడ్ చేసుకొని చాలా పగడ్బందీగా సార్ వాళ్ళ యొక్క ఆదేశాలు పాటిస్తూ ఎక్కడ కూడా మహిళలకు కావచ్చు, విద్యార్థినులకు కావచ్చు, ఎక్కడ కూడా వేధింపులకు గురి కాకుండా ప్రతిరోజు కూడా మేము స్కూల్స్లో కావచ్చు, బస్ స్టాండ్లలో, హాస్టల్స్లలో, రైల్వే స్టేషన్స్లలో, వివిధ ప్రదేశాలలో మేము ప్రజలకు మీకు తెలియకుండానే పోలీస్ యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో మీలోనే ప్రజలను కలిసిపోయి మీరు ఏం చేస్తున్నారు, ఎవరైనా అబ్బాయిలు బస్ స్టాండ్లో అమ్మాయిలను వేధిస్తున్నారా, ఎవరైనా రైల్వే స్టేషన్లో, కాలేజ్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, స్కూల్ దగ్గర ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలు వేధిస్తున్నారా అనేది మీకు తెలవకుండానే మేము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థినులకు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మా ప్రయత్నం ఎంత ఉన్నా సరే మీ యొక్క సపోర్టు, మీ యొక్క సహకారము, తల్లిదండ్రుల సహకారం కావచ్చు, గురువుల సహకారం కావచ్చు, మహిళలు మరియు విద్యార్థినుల యొక్క సహకారం, మాకు పూర్తి సహకారం ఉన్నప్పుడే మీ అందరి సహకారంతో మేము మన జిల్లాలో మహిళలపై కావచ్చు, విద్యార్థులపై కావచ్చు వేధింపులు ఏ విధమైనటువంటి వేధింపులు జరగకుండా మహిళల యొక్క రక్షణలో మనం పూర్తిగా సఫలీకృతం కాగలుగుతాం అనేది నా యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా నా యొక్క విన్నపము. అదేవిధంగా తల్లిదండ్రులు, గురువులు కూడా ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించి మన పిల్లలని ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా సమాజంలో తీర్చిదిద్ది, అందులో గురువులు కూడా భాగస్వామ్యం కాబట్టి తల్లిదండ్రులు, గురువులు మరియు సమాజం అందరూ కూడా వారి యొక్క బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించి పోలీసు శాఖకు పూర్తి సహకారం, మీ యొక్క పూర్తి సహకారం అందించి మహిళలపై జరిగేటటువంటి వేధింపులను అరికట్టడంలో మాకు మీరు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. చూశారు కదండి, ఈరోజు మనతో పాటు షీ టీమ్ సిఐ గారు చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దీని పట్ల ఒక విశ్లేషణ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కావచ్చు, గురువులు కావచ్చు, అదే విధంగా పేరెంట్స్ కూడా ఇంట్లో ఒక బాధ్యత, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే టోటల్ గా డిపెండ్ కాకుండా వారి బాధ్యత వారు సక్రమంగా నిర్వహిస్తూ పోలీస్ వారికి సహకరిస్తూ పోలీస్ వారు కూడా వెంటనే యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వారు విషయాలు ఏదైనా కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు భయపడాల్సిన ఆందోళన లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి చెప్పినటువంటి విషయాలు ఏదైనా కూడా గోప్యంగా ఉంచి ఎవరికి తెలియకుండా వాళ్ళు ఆ కేసు అనేది డీల్ చేస్తారని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదే విధంగా మీకు ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు డైరెక్ట్ గా నేరుగా పోలీస్ స్టేషన్ కే కాకుండా మీరు ఆన్ కాల్లో కూడా వారికి ఒక మెసేజ్ పూర్వకంగానో లేకపోతే ఆన్ కాల్లోనే వారికి ఆ సమస్య పట్ల వాళ్ళు తెలియజేస్తే వారు వెంటనే వాళ్ళ టీం ఏదైతే ఉంటుందో ఆ బృందం వెంటనే మీకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో ఏదైతే ఆ ఏరియా ఉంటుందో, ఆ సమస్య ఏరియా ఉంటుందో అక్కడికి వాళ్ళు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రక్షణ కల్పిస్తూ ఎల్లప్పుడూ వాళ్ళు అండగా ఉంటామని సిఐ గారు మనకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.